ఒకరు వైడ్ బాల్కు ప్రశస్తి, ఒకరు నో బాలు. వీళ్ళు వైడ్ బాల్ నో బాల్ వేస్తా అంటే మేము బ్యాట్ తీసుకొని గూగులీ బాల్ కూడా సిక్సర్ కొడతాం. నేను వేసినది వైడ్ బాల్ నో బాల్ కాదు. నిన్న నేను వేసిన బాల్ యార్కర్ బాల్. కొడితే కొట్టాలా, కొట్టకుండా కాలు ఇరుగుతుంది, లేకుంటే వికెట్ పడుతుంది. మేము పేరు చెప్పాం, రాంచుబారెడ్డి మేళ లేకుంటే సుధీర్ అని. నేను అడ్డంగా నరికేస్తా, లేకపోతే ముఖం పగల కొడతామట. కుట్టి 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 పెడతాం. మేము బాల్ వచ్చే పడిపోతాను, బాల్ వచ్చి సిక్సర్ పడుతుంది. ఇద్దరు నో బాల్ వైడ్ బాల్, ఇద్దరు ఎక్స్పర్ట్సే. ఒకరు నో బాల్ కాదు, ఒకరు వైడ్ బాల్ కాదు. నో బాల్ వైడ్ బాల్ ఎక్స్పర్ట్స్. ఫీల్డింగ్ చేయలేరు, బ్యాటింగ్ చేయలేరు. ఆయన ఎప్పుడు ఫ్యాక్షన్ మేము ఆలోచన చేయట్లేదు, ఫ్యాషన్ అంటాడు. పైకి చెప్పేదంతా ఫ్యాషను, లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి. రమ్మనండి అవినాష్ కూడా రమ్మను. జగన్ రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూర్తి చేయాలనుకున్నావు. వైఎస్ కుటుంబం పుణ్యం మీద గెలిచినటువంటి వ్యక్తివి. దొడ్డిదారిన తెలుగుదేశంలోకి పోయినావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలియదు. రాష్ట్రం విడిచిపెట్టి పోయినావు నువ్వు. అధికారం ఉంటే పుల్లాగా బతుకుతూ ఉంటావు, అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం. అలాంటి వ్యక్తివి నువ్వు. జగన్మోహన్ రెడ్డిని రమ్మను, రెడ్డికి పోటీ చేయని. అవినాష్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడుతుంది. చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తివి నువ్వు. నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుక్కు? నీ శక్తి అంతా మాకు తెలుదా? జమ్మూరు నియోజకవర్గ ప్రజలు. అసలు బ్యాట్స్మెన్ పక్కన పోయినాడు. అసలు బ్యాటింగ్ చేసిన వ్యక్తి భూపేశ్ రెడ్డి పక్కకు పోయినాడు, దొడ్డిదారిన వచ్చినాడు. ఆయన బ్యాటింగ్ చేసిన వ్యక్తి అసలు బ్యాట్స్మెన్ను ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కింద పెట్టేసినాడు. దొడ్డిదారిన వచ్చినటువంటి యాదినారాయణ రెడ్డి లాస్ట్లో వచ్చినాడు. దొడ్డిదారిన వచ్చి అసలు బ్యాట్స్మెన్ నేనే అంటాడు. రాజకీయాల్లో మాకు తెలుసు అంట, ఆయన ఏం చేయాలా ఏం కథ అని. నీవేదో అడ్డంగా నరికేస్తానంటే భయపడి ఇంట్లో కూర్చున్న దానికి నేను అమాయక ఓటర్ను కాదు. నీ రౌడీలో నీ చెంచాలో ఏదో నేను బయటికి వస్తానే ఏదో రౌడీజం చేస్తారంటే భయపడే వ్యక్తిని కాదు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు. మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, నీ ఇద్దరి దరిద్రం, పోటాపడి దరిద్రం. ఇద్దరు ముందు కలిసి ఏర్సమను. ఫస్ట్ ఇద్దరు కలిసమానండి. 2 ప్యారల్గా ఏడుస్తారు కదా. నన్ను కొడతానంటాడు. నీవు కాదు, నీ తరం కాదు. నా దగ్గరికి కూడా అనుకొని కూడా రాలేవు నువ్వు. నీ చెంచాలు కూడా రాలేరు. మేము చక్కగా తీర్చిదిద్దాం.